క్రైస్తవ మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ రోజున పరిశుద్ధ దేవుని వాక్యకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తవ దేవుని యొక్క పవిత్రమైనటువంటి నామమును బట్టి జీవించుచూ ఉన్నటువంటి మనమంతరం కూడా ఆ నామానికి తలవంపులు తెచ్చే విధంగా ఆ నామానికి ప్రజల ముందు మనుషుల ముందు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి అవమానము కలగని విధంగా ఆ నామం అంటున్నటువంటి మనము ఆ పేరు మీద జీవిస్తూ ఉన్నటువంటి మనము ఆ పేరుకి ఘనత తెచ్చేటువంటి వారిగానే ఉండాలి. ఆ పేరుకి తలవంపులు తీసుకురావచ్చు. మన జీవితము మనకి ఈ విషయాలని బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ విషయాలని మనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ నామానికి అనుకూలంగానే మనం జీవించాలి. ఇప్పుడు అనేకులు దేవుని నామానికి అంటు కట్టబడతా ఉన్నారు. అంటే ఒకనొక సందర్భంలో వాక్యం గురించి, దేవుని యొక్క మార్గం గురించి తెలియనటువంటి స్థితిలో ఉన్న మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానికి తగిన విధంగా నడుచుకోవడానికి అనేకులు ఇష్టపడతా ఉన్నారు. ఈ పరిస్థితి మనందరికీ చాలా మంచిది. అందరి జీవితాల్లో ఇటువంటి స్థితే ఉండాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. ఇకపోతే ఆయన నామానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మనము నడుచుకున్నట్లయితే మన జీవితానికి శాపాలు అనేవి తగ్గుతాయి. మన జీవితానికి ఘనత అనేది రాదు. దేవుని ద్వారా ఏం జరుగుతుందంటే ఇక మన జీవితము ఎంత ప్రయాసపడి ఎంత ప్రయత్నించినా అట్లాగే ఉంటుంది. ఎంత ప్రయత్నించదు ఆ జీవితానికి ఎదుగు బదులు లేకుండా ఉంటుంది. శాపం అనేది అలాగే తగ్గుతుంది. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్య ధ్యానం ఈరోజు లేవియాకాండము 19వ అధ్యాయము 12వ వచనం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఏమంటా ఉన్నాడు దేవుడు? నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయొద్దు. అలాగనే నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఈ పవిత్రమైనటువంటి పేరు కలిగి క్రీస్తు వారు ఈ మాట అపోస్తలుల కాలంలో ఒక కొత్త బోధ మొదలైంది. అప్పుడు వాళ్ళందరినీ కూడా వీళ్ళని ఏ పేరు పెట్టి పిలుద్దాం, ఎలాగ వీళ్ళని సంబోధిద్దాం అనేటువంటి సమయంలో వీళ్ళు క్రీస్తులో ఉన్నారు కాబట్టి క్రైస్తవులు అనే పేరు వచ్చింది. ఈ పేరులో ఉన్నటువంటి మనము అబద్ధ ప్రమాణం చేయొద్దు, ఆయన నామానికి అపవిత్రత అనేది తీసుకురాకూడదు. నా నామమును అపవిత్రపరచుకోవడమే, నా పేరట అబద్ధ ప్రమాణం చేయొద్దు. దేవుడు ఎంత సూటిగా చెప్తా ఉన్నాడో చూడండి. ఇప్పుడు దేవుని ప్రజల పేరు చెప్తే అంతటా కాదు, ఒకనొకప్పుడు ఉండేది. అంతటా కాదు, ఒకనొకప్పుడు ఉండేది. ఇప్పుడు అక్కడక్కడ వినపడతా ఉంది. ఏమనంటే అబద్ధ ప్రమాణము, వాళ్ళకి నోరు తెరిస్తే అన్ని గలీజ్ మాటలు వచ్చేవి అనేటువంటి మాట ఒకప్పుడు ఉండేది. దేవుని యొక్క ఆత్మ వలన తెలుసుకొని అనేకులు ఆ జీవ మార్గానికి అనుకూలంగా మార్పు జరుగుతూ ఉన్నారు. వాళ్ళు పట్టుకున్నటువంటి గ్రంథం ఒకటైతే వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ మాట తీరు మరొకటి
అనే పేరు అనేది ఒకప్పుడు వినపడేది, ఇప్పుడైతే లేదు. అనేకులు తెలుసుకుంటా ఉన్నారు, ఆయనలో నిలబడతా ఉన్నారు. దేవుడు ఖండితంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నా నామమును అపవిత్రపరచొద్దు, అలాగనే అబద్ధ ప్రమాణం చేసి మీరేదో సంపాదించుకుంటారు, మీరేదో పూట గడవటానికో మన జీవితం బాగుండటం కొరకో ఇట్లాగా అబద్ధాలు అనేది దేవుని పేరు మీద చెప్పి నిలబడాలని చూస్తే నిలబడటం కాదు, ఇక ఎప్పటికీ కూడా నిలబడలేని విధంగా జీవితము శాపానికి గురైంది. మనం కొద్దిసేపు నిలబడతామని చెప్పేటువంటి అబద్ధము, దేవుని పేరు బట్టి చెప్పేటువంటి అబద్ధము మనల్ని ఎప్పటికీ కూడా నిలబడకుండా చేస్తాం. ఎప్పటికీ కూడా మన జీవితంలో నిలబెట్టుకోకుండా చేస్తాం. చూద్దాము. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరి ఉన్న. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? దేవునికి శత్రువులైన వారు, శత్రువుల్లో ఉండాల్సినటువంటి శత్రువులు ప్రాణాలు ఎక్కడ పోతాయో అని దేవుని ప్రజల చేతిలో శత్రువుల నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకోవడం కొరకు నీ దేవుని నామాన్ని బట్టి మేము శత్రువుల్లో ఉన్నటువంటి వాళ్ళం కాదు, అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు, బహుదూరం నుంచి, ఎక్కడో దూరదేశం నుంచి మేము వస్తా ఉన్నాం. అప్పుడు బయలుదేరితే ఇప్పటికి వచ్చాలకే మేము తెచ్చుకున్నటువంటి రొట్టెలన్నీ కూడా ఎండిపోయింది. అబద్ధ ప్రమాణము దేవుని పేరుని ఆధారం చేసుకొని ప్రాణాలైతే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అటు తర్వాత వారికి సంభవించేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిణామాలను వాళ్ళు ఆలోచించేటట్టు. ఎందుకంటే ఆ స్థితిలో వారికి ప్రాణము ఒక్కటే తీపిగా కనపడతా ఉంది. నిజమే, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని ఆ స్థితికి తీసుకొచ్చింది. వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుందో భయం ఉంది, జరగబోయేది తెలియకపోవచ్చు, కానీ భయం అయితే ఉంది. ఏం జరుగుతుందో ఏమో అనే భయం అయితే ఉంది, కానీ మన ప్రాణం మనకి దక్కితే అదే చాలు. వాళ్ళ మధ్యలో ఉండి ప్రాణం పోగొట్టుకునే కంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రాణం కాపాడుకుంటే తర్వాత సంగతి దేవునికి స్తోత్రం. తర్వాత సంగతి దేవుడే. అలా అనుకొని ప్రయాణం చేసి వచ్చి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామం, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కళంకమైనటువంటి పరలోక నివాసం ఇట్లాగ చెప్తా ఉంటాం కదా. అలాగ చెప్పినప్పుడు ఆ పరిశుద్ధుని పేరు ఎంతటి పవిత్రత కలిగింది. అంత పవిత్రమైనటువంటి పేరుని మన తిండి తిప్పల కోసం, తాగేటువంటి నీటి కోసం, జీవించేటువంటి జీవితం కొరకు ఆ పవిత్రమైన నామాన్ని అపవిత్రం చేస్తే సేవకులైనా విశ్వాసులైనా ఇప్పటి స్థితిగతులను బట్టి ఆ నామానికి కళంకం చేసుకొస్తే, అబద్ధాలు చెప్తే, ఆ నామాన్ని ఆధారం చేసుకొని ఆయన పేరుని ఆధారం చేసుకుని అబద్ధాలు చెప్పి ఆయనకు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే మనకే ఆ చెడ్డ పేరు వస్తుంది. దేవుడు మనకే ఆ చెడ్డ పేరు తెచ్చిపెడతాడు. కనుక వాక్యమందు నిలబడి వాక్యము కొరకు ప్రయాసపడేటువంటి మీకందరికీ కూడా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అటువంటి స్థితిగతుల్ని కలిగి ఉండొద్దు. తద్వారా వచ్చేటువంటి భయంకరమైనటువంటి దుష్పరిణామాలు, భయంకరమైనటువంటి ఆ జీవితంలో ఎదురయ్యేటువంటి శాపాలకు గురి కావద్దు. దేవుని నామాన్ని మనం అబద్ధానికి వాడుకోవాలి. ఆయన పేరుని వ్యర్థంగా మనం చూసినట్లయితే, మన అవసరానికి ఉపయోగపడితే చాలు. ఇట్లా వ్యర్థంగా చూసినట్లయితే తర్వాత జీవితము భయంకరంగా ఉంటుంది. వీళ్ళకి తర్వాత తెలిసి యెహోషువకి వారిని ఏం చేస్తారంటే, ఇక వారికి దాస్యం అనేది ఎప్పటికీ తప్పదు. దాస్యము ఎప్పటికీ కూడా
అక్కడ ఉంటుంది. ఇక్కడంటే ఆ, 23వ వచనంలో ఉంది. యెహోషువ ఏమంటాడంటే దాస్యము మీకెన్నడలో మానదు, దాస్యము మీకెన్నడలో మానదు. 23వ వచనంలో ఒక్క మాట మీకు చెప్తాను, ఎందుకంటే వచనాన్ని నేను ముందుగానే చెబుదాం అనుకున్నాను. ఈ సందర్భానుసారంగా వచ్చినాన్ని చూసి చెప్తాను. దాస్యము అనేది ఎప్పటికీ ఆ మనుషుల జీవితాలకు అంటుకొని ఉంటాయి. ఆ దాస్యంలో ఉన్నవారు విడుదల కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దేవుణ్ణి ఆశ్రయించి వారి జీవితాల క్షేమం కొరకు దేవుని పేరుని, దేవుని పేరట అబద్ధాలు చెప్తే వాళ్ళకి దాసత్వము దేవుని యొక్క ఎల్లటికీ స్థిరపడిపోయింది. లోకంలో శాపాల నుంచి దేవుని దగ్గరకు వచ్చి పోగొట్టుకోవచ్చు, దేవుని దగ్గరకు వచ్చి శాపాలు తెచ్చుకుంటే పోగొట్టుకోలేము. ఇంకా అది పిల్ల తరానికి అట్లాగే ఉంటుంది. యెహోషువ వారు చేసినటువంటి ఆ తప్పుడు పనికి దేవుని పవిత్రమైనటువంటి నామాన్ని బట్టి వారు చేసినటువంటి ఆ అబద్ధాలకి యెహోషువ ఏం చేస్తా ఉన్నాడంటే సేవకుడు వారికి సరి అయినటువంటి పనిని దేవుని సన్నిధిలో, దేవుని ప్రజల మధ్యలో నిర్ణయించబడినటువంటి పని వారి పిల్ల తరానికి నియమించి దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే దేవుని నామం అనేది ఈ రోజు రేపు చెప్పుకొని తర్వాత మూసి పెడితే మాసిపోయేది కాదు. ఆ నామము పవిత్రమైనది. ఎంతటి పవిత్రమైందంటే తరములన్నిటా కూడా ఆ నామము పూజింపదగింది. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం. మోషేకి దేవుడు సెలవిస్తూ ఉంటాడు, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా నచ్చడు. వ్యర్థంగా ఆయన పేరుని వ్యర్థంగా ఉపయోగిస్తే దేవుడు నిర్దోషిగా నచ్చడు. అట్లాగా వ్యర్థమైన పనులకి దేవుని పేరుని వాడుకోవద్దు. ఆయన నామము పూజింపదగింది. వ్యర్థంగా నేను దాన్ని ఉపయోగించుకుంటా అంటే ఆ దేవుని పేరుని అట్లాగా వ్యర్థంగా ఉపయోగించి ఆయన పేరిట చెప్పినటువంటి మాటలు, అబద్ధాలు తర్వాత రోజుల్లో వారి మీదకి మోయలేనటువంటి శాపాన్ని కొని తెచ్చుకుంటారు. దేవుని ప్రజలమైనటువంటి మనకి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ నామంలో జీవిస్తూ ఉన్నటువంటి మనకి ఎన్నటికీ ఆ నామము ద్వారా మేలునే జరగాలి కాదు, ఉన్నటువంటి శాపాలను పోగొట్టుకొని క్షేమాన్ని చూడాలి కానీ శాపాలను చూసేటువంటి స్థితిని కొని తెచ్చుకోవద్దు. లేవ్యకాండంలో సెలవిచ్చినట్లు ఆయన నామాన్ని మనం అబద్ధాలకి మన జీవితము నెమ్మదిగా ఉండదనుకొని మనము వ్యర్థంగా ఆయన పేర్లు వాడుకుంటే వ్యర్థంగా తన నామాన్ని మనం పాడు చేస్తాం. అంటే ఆయన పేర్లు మనం వ్యర్థంగా మన జీవిత క్షేమం కొరకు మనకేదో స్వలాభంగా వస్తుందని, మన జీవితంలో ఏదో మేలు జరుగుతుందని ఆయన పేరుని అనేకులకి చూపించి ఆ నామాన్ని బట్టి మోసాలకి వ్యర్థమైనటువంటి పనులకు ఉపయోగిస్తే జీవితం అనేది ఎప్పటికీ కూడా వృద్ధిలోకి రాదు. అట్లాగనే శపించబడుతుంది, చెడిపోతుంది. కానీ మనకొక్కళ్ళకే కాదు, ఆ మనుషుల యొక్క ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితమే కాదు, వారి తదనంతరము కూడా ఆ శాపాలు వాళ్ళ పిల్ల తరానికి. యెహోషువ అదే చెప్తాను, దాస్యం అనేది మీకెన్నడూ కూడా మారదు, తప్పదే అంతే. ఎందుకంటే దేవుని పేరు మీద దేవుని ప్రజలు కూడా కాదు, దేవుని శత్రువు
దేవుని పేర్లు బట్టి ప్రమాణం చేసి దేవుని ప్రజల మధ్యలో ఎంతటి ధైర్యంగా నిలబడ్డారో చూడండి. వాళ్ళ ధైర్యం ఏంటంటే ఈ పేరు చెప్పుకుంటే సేఫ్, మన క్షేమంగా ఉంటాం అని అనుకున్నారు. అదే పేరు వారి తరతరాలకి వారి మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో ఒక తీసివేయబడినటువంటి జీవితానికి గుర్తుగా ఉంది. అంటే వాళ్ళ దేవుని ప్రజల మధ్యలో ఆ పనిచేసేటువంటి వారికి ఒక విలువ అనేది లేకుండా పోయింది. ఇక ఆ అపవాదం ఎప్పటికీ ఉండదు. వీళ్ళు దేవుణ్ణి మోసం చేశారు, ఆ ప్రజలు, ఆ మనుషులు దేవుణ్ణి మోసం చేసిన మనుషులు అనేటువంటి ఆ అపవాదు వాళ్ళ పిల్లతరానికి దేవుని ప్రజల మధ్యలో ఉంటూనే ఉంటుంది. కనుక ఆయన నామాన్ని వ్యర్థంగా మనం ఉపయోగించొద్దు. అబద్ధాలు చెప్పి ఆయన పేరుని మనం పాడు చేసి మన జీవితాలను కూడా శాపానికి గురి చేసుకోవద్దు. దేవుడు తన వాక్యాన్ని దీవించిన దాకా మన ఎడల తన కృపను స్థిరపరిచి మనకు గొప్ప ఆయన పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించిన దాకా అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఉదయకాలం నందు ఈ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా ఈ లోకంలో తండ్రి అనేకులము పరిశుద్ధుడ వివేకమును జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉండగా, ఆకాశం ముందున్నటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి పూజ్యనీయమైనటువంటి నామమును తండ్రి ఏ రీతిగా ఆధారం చేసుకొని జీవించాలో, ఎలాగ జీవించకూడదు అనేటువంటి విషయాలను తండ్రి నీ ప్రజలకు తెలియపరచు. నీ ప్రజలకు తండ్రి నీ ఎడల భయభక్తులను నేర్పించమని, నీ పరిశుద్ధ నామమును బట్టి జీవించు ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ఆ నామము ఎడల భయమును, భక్తులు, విధేయతను కనపరచమని, వారు నేర్చుకున్నట్లుగా తండ్రి మీ దయగలిగిన ఆత్మను కుమ్మరింపచేసి మీ ఆత్మ సహాయం చేత నాయన మిమ్మల్ని వెంబడించడానికి మీ పట్ల గొప్ప కృపను జ్ఞాపకం చేసుకోవాలని సమస్త ఘనతను మీకు ఆపాదించి యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడగా గాక. ఆమేన్, ఆమేన్.